నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. రాష్ట్రం మొత్తం మీదగా ఎస్ఏఆర్ ప్రక్రియ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ఎస్పెషలీ మన చంద్రగిరి నియోజకవర్గంలో నేను చాలా ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మన కార్యకర్తలకి, మండల నాయకులకి, క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్ అందరికీ, ఎస్పెషల్లీ బూత్ ఇన్ఛార్జెస్. నీకంతా ఎవరు రెస్పాన్సిబిలిటీ చూడు. మూడో తడవ మొత్తం కోసాల గురించి గబ్బట్టి చేసిపోయినాయి. తీయాలి కానీ తీయాలా ఇది తీసుకోండి వీడియో నీకంతా ఎవరు రెస్పాన్సిబిలిటీ చూడు. మూడో తడవ మొత్తం కోసాల గురించి గబ్బట్టి చేసిపోయినాయి. చలపతి ముసలమాడు గ్రామము. ఈ మాత్రం నిన్న ట్రై వచ్చి ఒంటరి ఏనుగు వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి వడ్లు ఉంటే ఇంట్లో వడ్లు ట్రై చేసింది తినేకి, అదే అందలేదు. మళ్ళీ పోయిందనో పైపు ఇంచేసి టెంకాయ చెట్లంతా ఇంచేసి అంతా చాలా నష్టం చేసింది. మెస్తో కూడా ఇంచేసింది. మొత్తం కూసాలంతా కదిలిచ్చి ఇచ్చేసింది. మళ్ళీ చెరువు తోట కూడా అది నీళ్ళు కూడా కట్టకుండా వదిలేసినాము. వాటి వల్ల ఇబ్బంది వస్తూ ఉంది అనేసి, అవి తినేస్తాయనేసి మేము నీళ్ళు కూడా కట్టకుండా వదిలేసినాము. దాన్ని దయచేసి వాళ్ళు దానివల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని ఏదైనా పట్టి ఏర్పాటు చేస్తే మాకు బాగుంటుంది, ఇంకా ఉండే రైతులకి అందరికీ బాగుంటుంది. దాన్ని దయచేసి వీళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు రేంజర్ గారు వాళ్ళంతా కొంచెము దాని మీద చర్య తీసుకొని ఏనుగుని పట్టి ఏర్పాటు చేయాలని. మళ్ళీ ఇంకో విషయం ఏమిటంటే, సోలార్ అక్కడి నుంచి మొత్తము చెత్తమండలాగా వేస్తే రైతుకి ఇబ్బంది ఉండదు, ఏమి ఒక రైతులంతా బాగుంటారని నా విన్నపము నేను విన్నపించుకుంటున్నాను. నాకు ఆ ఇల్లు, ఆ పైపులు, ఆ చెట్లు మొత్తము, ఇక్కడ మెస్సు, చిరుదోట, ఈ రాజపుస్తాలు మొత్తము నాకు 1 లక్ష రూపాయల దాకా నష్టం చేసిందని నేను ఇది చేసుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం వాళ్ళకి నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. పేరు గజలక్ష్మి, ముసలమడుగు. ఒంటరి ఏనుగు డైలీ వస్తూ ఉంది, వచ్చి అన్ని డోర్లంతా ఇచ్చేసింది. మేము ఇక్కడే కాపురం కూడా ఉన్నాము. భయపడి ఊర్లోకి కూడా వెళ్ళిపోయినాము. ఇంట్లో దాన్ని మొదంతా పెట్టుకొని ఉన్నాము. మామిడి చెట్లంతా ఇంచేసి, టెంకాయ చెట్లంతా ఇంచేసి, వాటర్ పైపు నీళ్లు చెట్లకి నీళ్లు పోయే పైపులంతా ఇంచేసినాయి. ధ్వంసం చేసి వెళ్ళిపోయింది ఏనుగు. దాని ప్రభుత్వం ఎవరు చూస్తలేదు. కొంగి ఏనుగులు అనేసి పట్టుకొచ్చినారు. దాన్ని
ఆ వాసనకి ఏనుగులంతా వస్తూ ఉంది. దానివల్ల మాకు ఏదైనా మేలు చేయండి. మాకు ఇవాళకే మాకు 1 లక్ష రూపాయల పైన నష్టపోయింది. అది దానికి ఏదైనా చేయండి ప్రభుత్వం. నా పేరు వెంకటేశ్, మాది ముసలిమడుగు. అప్పు చేసి తోట నాటినాం, చెరుకు తోట. 1.5 ఎకరా తోట వేసినాము. నైట్ ఫుల్గా వస్తూనే ఉన్నాయి ఏనుగులు. ఆ ఒంటేనుగు అయితే ఇప్పుడు మనుషులు కూడా తరం నైట్ అది నైట్ కూడా తోలినాము. నిన్న నైట్ తోలినాము. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వస్తారు వీడికి. వాళ్ళు వచ్చినా కూడా కట్ట మీద కూర్చుంటారు అంతే. వాళ్ళు వచ్చి తోలరు. వాళ్ళు అప్పు చేసినాము. ఈ పంటకు మేము అప్పు చేసి పెట్టినాము. ఇంకా మా అప్పులు కూడా కట్టనకాల మేము. ఆ ఏనుగు నైట్ అంతా వస్తూనే ఉంది. దీన్ని దయచేసి ప్రభుత్వం పట్టించుకొని మమ్మల్ని కొంచెం ఆదరించండి. అందరికీ నమస్కారం. రాష్ట్రం మొత్తం మీదుగా ఎస్ఏఆర్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఎస్పెషలీ మన చంద్రగిరి నియోజకవర్గంలో నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మన కార్యకర్తలకి, మండల నాయకులకి, క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్ అందరికీ, ఎస్పెషల్లీ బూత్ ఇన్ఛార్జెస్ అందరి బిఎల్ఓలకి నా హృదయపూర్వక థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మనం గత 8 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. మన లెక్క తప్పలేదు. ఈరోజు 3,13,795 ఓటర్ సంఖ్య ఉన్న ఓటర్ లిస్టులో మనం ఎప్పుడు 30,000, 40,000 తీయాలి, మీరు అనవసరమైన ఓటర్స్ ఉన్నారు, ఊరు పేరు లేని వాళ్ళు ఉన్నారు, మనుషులు లేరు, ఇళ్ళు లేవని చెబుతూ వచ్చాం. అక్షరాల మన లెక్క ఈరోజు కరెక్ట్గా తేలింది. అందులో నుంచి 50,000 మంది, 52,000 యాక్చువల్లీ 50,000 మందికి రిమూవ్ చేశారు. అంటే ASDD, అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ అండ్ డబుల్ ఎంట్రీస్. మనం ఈ లెక్క ఎప్పుడు చెబుతూ వచ్చాం. సో ఇందులో డెత్ ఓటర్స్ 7,598 అండ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్, అంటే ఈ ఊరు నుంచి ఉద్యోగరీత్యా చదువులకు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, అక్కడ ఓటర్స్ వాళ్ళు ఉండి ఉంటారు ఇంకో ప్లేస్లో. అలాంటి వాళ్ళ సంఖ్య 16,738. అండ్ డబుల్ ఎంట్రీస్ ఇక్కడ పలు చోట్ల, తిరుపతిలో, ఎస్పెషల్లీ తిరుపతిలో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళది 6,246 ఓట్లు. అండ్ యాబ్సెన్స్, అండ్ వీళ్ళు కూడా ఎప్పటికీ తిరిగి రారు. ఎందుకంటే ఓపెన్ సైట్స్ ఒకే బిల్డింగ్లో 40-50 మంది 0 డోర్ నెంబర్స్ వేసి ఓటర్ సంఖ్యలు ఉండేటివి. అండ్ సైట్స్ ఇళ్లే ఉండవు, రోడ్డే ఉండదు. ఆ రోడ్డు నెంబరు, ఇల్లు నెంబరు పెట్టి కూడా నమోదు చేసిన సంఖ్య 19,309 ఓట్లు. మొత్తం కలిసి 50,000 ఓట్లకు మనకు లెక్క తేలింది. అండ్ అది ఎప్పటికీ కూడా ఓటర్ లిస్టులో రాదు కూడా. సో ఈ ప్రక్రియలో అండ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి మన రెవెన్యూ సిబ్బంది, ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, అందరూ బిఎల్ఓలకి నిష్పక్షపాతంగా ఈ ప్రక్రియని కొనసాగించి ముగించినందుకు మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇంతటి ప్రక్రియ మళ్ళీ ఎప్పటికీ ఇప్పట్లో మనకి రాదు. సో దీన్ని సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అండ్ ఎస్పెషల్లీ తెలుగుదేశం కార్యకర్తలకి మన పోరాటం ఏ రోజు తప్పు కాలేదు, మన లెక్క ఎప్పుడూ తప్పు కాలేదు. 8 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 50,000కు పైగా ఓట్లు పర్మనెంట్ గా మన ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడ్డాయి. అంటే ఎస్పెషలీ రూరల్ అండ్ అర్బన్ లోనే 36,000 మంది లేరు, లెక్కలో లేరు వాళ్ళందరూ. సో వన్స్ అగైన్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం ఇచ్చి మీ టైంని స్పెండ్ చేశారు. అందరికీ కూడా మా కుటుంబం తరపున, ఎస్పెషలీ నా తరపున ఓటర్ లిస్టులకి నేనే ఇన్ఛార్జ్గా వస్తూ వచ్చాను. సో మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.